న్యూస్ చూస్తున్నారు. ఏపీలో ఇంకోసారి జనసేన వర్సెస్ టీడీపీగా మారింది వ్యవహారం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజీ పడేదే లేదంటూ ఉన్నారు బొలిశెట్టి శ్రీనివాస్. స్థానికంగా బలం ఉన్న చోట ఎవరు అవునన్నా కాదన్నా పోటీ చేసి తీరుతామంటున్నారు ఆయన. మాకు ఎవరు సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా స్థానాలను మేమే నిర్ణయించుకుంటామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇన్నిస్తాము అన్నిస్తామంటే కుదరదు, స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు అంటూ చెప్పుకొచ్చారు బొలిశెట్టి. కూటమిలో ఉన్నందుకే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే స్పందిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు ఆయన. బొలిశెట్టి వ్యాఖ్యలతో మరోసారి కూటమిలో హీట్ రాజుకుంది. పరోక్షంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారంటూ టీడీపీ నేతలు గుస్సా అవుతున్నారు. అవును, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఏపీలో ఇంకోసారి జనసేన వర్సెస్ టీడీపీగా మారిందా వ్యవహారం అంటే ఇంటర్నల్గా అటువంటి డిస్కషన్కి దారితీసేలా ఉంది. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల నేపథ్యం చూస్తూ ఉంటే ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో రాజీ పడేదే లేదబ్బా అంటూ ఉన్నారు బొలిశెట్టి. స్థానికంగా బలంగా ఉన్న చోట ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా పోటీ చేయడం గ్యారంటీ, పోటీ చేయడం పక్కా అంటూ ఉన్నారు ఆయన. మాకెవరూ సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చారు బొలిశెట్టి. సో ఈ నేపథ్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఏమన్నారు ముందుగా చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, ఏ కాంటెక్స్లో ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించేందుకు. కృష్ణమోహన్, బొలిశెట్టి ఏ నేపథ్యంలో వ్యాఖ్యలు చేశారు అండ్ ఏమైనా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయా, లేకపోతే సీట్ల వ్యవహారంలో ఏమైనా అటు ఇటు అవుతూ ఉందా, ఏం జరుగుతోంది? బేసిక్ గా ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన ఎమ్మెల్యే ఫిక్స్ చేస్తున్నారు. కొంతమంది మీడియా ప్రజలతో మాట్లాడే ప్రయత్నం అయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలా మూడు ఉంది, నీ మూడు ఎలా ఉంది, నీకు ఏమన్నా పొత్తులు ఉన్నాయా, లేకపోతే ఇన్ని సీట్లు ఇంత క్యాటర్ పర్సంటేజ్ ఏమన్నా ఉందా అని మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆయన మాత్రం ఈసారి చాలా గట్టిగా చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఈసారి రాజీ పడే ప్రసక్తే లేదు అని చెప్పి ఉన్న బద్దలు కొట్టిన పరిస్థితి. ఈ విషయాన్ని పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ముందే చెప్పారు. మేము కూడా అదే చెప్తున్నాం. స్థానికంగా బలం ఉన్న చోట పోటీ చేయాల్సిందే, ఎటువంటి పరిస్థితులు వెనకడిగి ప్రయత్నం లేదు. ఇన్నిస్తాం అన్నిస్తాం అంటే కుదరదు. స్థానిక ఎన్నికల పోటీకి సంబంధించి కోఆర్డినేటర్ సమావేశం ఇంకా జరగలేదు. కానీ సమావేశం జరిగినప్పటికీ కూడా మేము మాత్రం ఈసారి ఇన్నే ఇస్తాం అన్ని ఇస్తాం, పలానా దగ్గర చేయండి పలానా దగ్గర చేయండి కుదరదు. మాకు ఎక్కడైతే బలం ఉందో అక్కడ మేము ఖచ్చితంగా లోకల్ బాడీలో చేస్తామని చెప్పే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చెప్పేశారు. మా అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద చాలా బలంగా ఫోకస్ పెట్టారు. ఎటువంటి పరిస్థితులు అయినా సరే విషయంలో వెనక్కి వేసే ప్రసక్తి లేదు. కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఇంకా జరగలేదు కాబట్టి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగినా మా వాదన గట్టిగా వినిపిస్తాం. జనసేన పార్టీ ఈసారి లోకల్ బాడీలో మాకు ఎక్కడైతే బలం ఉందో అక్కడ ఖచ్చితంగా పోటీ చేసే ప్రయత్నం చేస్తామనేది క్లియర్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. పిఎస్సి వ్యవహారం మీద వైసీపీ అయితే ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తుందని మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మాత్రం జనసేన ఈసారి ఎక్కడ రాజీ పడకపోవచ్చు. అవసరం అనుకుంటే ఇప్పటికి మా శక్తి ఎక్కడ ఉందో అక్కడ నుంచి ఖచ్చితంగా పొడి చేసి చేస్తాం. మా నాయకుడు కూడా మాకు అందరికీ అదే చెప్తున్నారు అనేది శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి సూచన. ఆల్రైట్, అంటే ప్రస్తుతం అంటే ఇటువంటి విషయాల గురించి వచ్చినప్పుడు ఎక్కడ మనకి ఆ రప్చర్కి చోటు ఉండకూడదని చెప్పి కొద్ది నెలల క్రితం కూటమి నేతలు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. సో ఆ స్టేట్మెంట్ గురించి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ అంటే ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది. సో బొలిశెట్టి ఎందుకు స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి వచ్చింది? నిజంగా జనసేనలో ఏమైనా ఇంటర్నల్గా చర్చ జరుగుతోందా, లైక్ ఈసారి మనం ఎవరిని అడగద్దు మనం పోటీ చేద్దాం ఇటువంటి డిస్కషన్ ఏమైనా జరుగుతోందా? ఆ కాంటెక్స్లో ఆయన స్టేట్మెంట్ చూడొచ్చా? జనసేన మీద విపరీతమైన ఒత్తిడి ఉంది అనేది బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. మా నాయకులు అయితే పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారు మా మీద. మనం బలమైన ప్లేసుల్లో మనం లోకల్ బాడీలో ఎన్నికల్లో పోటీ చేయకపోతే మనం ఇబ్బంది పడతాం. అందుకే ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా పెట్టాం. పవన్ కళ్యాణ్ కూడా స్థానిక సంస్థల మీద ఫోకస్ చేస్తున్నాడు. ఎక్కడ రాజీ పడకూడదు అనేది ఆయన కూడా చెప్తున్నారు. అందుకే స్థానికంగా తను బలోపేతం చేయాలి అనుకుంటే లోకల్ బాడీలో ఖచ్చితంగా పోటీ చేసి తీరాలి అనేది మనం చెప్తున్నారు. అసలు ఎంత శాతం పోటీ చేస్తారు, ఎంత పర్సెంటేజ్ అంటే ఇప్పుడు కూటమి బీజేపీ కొన్ని తెలుగుదేశం కొన్ని చేస్తుంది, జనసేన ఉంది. ఇప్పుడు ఈ మూడు కూటముల్లో
పార్ట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత ఇవ్వాలి అనే దాని మీద కొంచెం చర్చ జరిగే అవకాశం ఉంది. అందుకే ఇంకా కోఆర్డినేషన్ మీటింగ్ జరగలేదు. కోఆర్డినేషన్ మీటింగ్ లో జరిగితే ఆ మీటింగ్ లో జనసేన అయితే చాలా గట్టిగా పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. మేము గట్టిగా వ్యవహారాన్ని ముందుగానే చెప్తాము అనేది బొలిశెట్టి శ్రీనివాస్ వెంటపదంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఈ స్టేట్మెంట్ కి ప్రాధాన్యత ఉంటుంది అనుకోవచ్చా? అంటే ఇది బేసిక్గా ఆయన మనసులో మాట, ఆయన బయట అఫీషియల్ గా మాట్లాడాల, లాబీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు ఈ సిచ్యువేషన్ ఉంది కదా, రేపు స్థానిక సంస్థలు అనేది పోతామంటున్నారు కదా, ఎలా పోతుంది, ఏంటి మీ ఉద్దేశం అంటే, వాళ్ళు ఏదైనా పర్సెంటేజ్ అనుకున్నారా, లేదు గతంలో మీకు 21 సీట్లు ఎమ్మెల్యేలు పోటీ ఇచ్చినప్పుడు ఆ రేషియోలోనే తీసుకుంటారా, లేదు ఈసారి ఇంకా పెంచుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా అనే సమాధానానికి ఆయన మాట్లాడుతూ, లేదు ఈసారి అన్ని ఇస్తామంటే కుదరదు, ఖచ్చితంగా మేము పోటీ చేస్తున్నాం, ఎక్కడ కూడా ఈ వ్యవహారంలో రాజీ పడే పరిస్థితి లేదు, మా నాయకుడు కూడా చాలా క్లియర్ గా ఆ విషయం మీద చాలా క్లారిటీగా ఉన్నారు. కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా బహుశా జరిగే పరిస్థితి ఉంది, అసెంబ్లీ అయిన తర్వాత జరగచ్చు. ఆ మీటింగ్ లో కూడా మేము మా తరఫున మేమేం చెప్పాలనేది గట్టిగా చెప్పాం. నాదెండ్ల మనోహర్ కూడా గతంలోనే ప్రకటించారు కాబట్టి ఈసారి జనసేన ఎక్కువ స్థానాలను పోటీ చేస్తుంది అనేది చెప్తాం కాబట్టి ఆ మాట మీదనే ఉంటున్నాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా వ్యవహారంలో ఎక్కడ వెనుకడికి వేయట్లేదు అనేది వాళ్ళు అంటే వాళ్ళ ఇంటర్నల్ గా జనసేనలో ఏం జరుగుతుంది అనే ఒక చర్చ జరుగుతోంది కాబట్టి వాళ్ళు ఎందుకు ప్రతిసారి వెనకడికి వేస్తున్నారు ఎక్కడ అని ఈసారి పవన్ కళ్యాణ్ మాత్రం లోకల్ గా బలపడాల్సిందే అని చెప్పి ఆయన తమ నాయకులకి ఎమ్మెల్యేలకి చెప్తున్నాడు కాబట్టి ఈ దిశగా ఖచ్చితంగా వాళ్ళ సీట్లు కావచ్చు లేకపోతే తిరిగి స్థానాలు కూడా ఎక్కువగా ఉండొచ్చు అనేది ఆయన చెప్తున్న పరిస్థితి. రైట్, అంటే బహుశా మీరంటే లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి ఇంకా స్కెడ్యూల్ కావచ్చు, లేదా దాని డిస్కషన్ పెద్దగా ఇంకా స్టార్ట్ కాలేదు, అంటే ఎలక్షన్ స్కెడ్యూల్ రాబోతోంది అనే దానికి ఒక సంకేతంగా భావించవచ్చు ఇప్పుడు ఈ ఇండికేషన్స్ అన్నీ కూడా. అండ్ దానికి ఆల్రెడీ సిద్ధంగా ఉండని చెప్పి క్యాడర్ని ప్రిపేర్ చేసేందుకు ఒక రకమైన ఇట్ కుడ్ బి ఎ కైండ్ ఆఫ్ ప్రెషరిస్టిక్ సిచ్యువేషన్, లేకపోతే ఒక ఇండికేషన్ ఇచ్చిన సందర్భంగా చూడొచ్చా జనసేన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, లేకపోతే జనసేన పాయింట్ ఆఫ్ యాంగిల్ నుంచి చూస్తే కనుక కృష్ణమోహన్? ఎందుకంటే స్థానిక సంస్థలు జరుగుతాయన్న నేపథ్యంలోనే ఇప్పుడు అసెంబ్లీలో కూడా రేపు ఎల్లుండి ఒక బిల్లు పెట్టబోతున్నారు. ఈసారి డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి, అంటే మేయర్ కి, డిప్యూటీ మేయర్ కి, తర్వాత సర్పంచులకు, ఎంపీకి, తర్వాత మున్సిపల్ చైర్మన్లకి, గతంలోలాగా గెలిచిన కార్పొరేట్లు ఎన్నికలు ఈసారి డైరెక్ట్ ఎన్నికలు జరగాలనే బిల్లు కూడా పెట్టే ప్రయత్నం చేస్తుంది అసెంబ్లీలో. సో అది కానీ జరిగితే ఇంకా నోటిఫికేషన్ వెళ్ళిపోతారు, సెప్టెంబర్ లోపల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ అందుకనే ఇప్పుడు అందరూ స్థానిక సమస్యల మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు. అందుకే జనసేన కూడా ఆ విషయం మీద కొంత క్లారిటీలో ఉంది, మేము ఖచ్చితంగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈసారి మాకు ప్రెజర్ కూడా విపరీతంగా ఉంది, ఎందుకంటే మనం ప్రతి దగ్గర ఎక్కడో దగ్గర కొంత ఆగి చేయాల్సిన నేపథ్యం ఉంది కాబట్టి. కానీ ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి లేదు. స్థానిక సంస్థల్లో ఎంతవరకు బలం పెంచుకునే ప్రయత్నం చేయాలో అంతవరకు చేయాల్సిందే అనేది జనసేన మాట్లాడుతుంది. అందుకే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అన్ని ఇష్టం అంటే కుదరదు, ఈసారి బలమున్న చోట ప్రతి ఒక్క దగ్గర కూడా మేము పోటీ చేసి తీరుతామని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్గా కమెంట్స్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఏపీలో ఇంకోసారి జనసేన వర్సెస్ టీడీపీగా మారబోతున్న వ్యవహారం అంటే లోకల్ బాడీ ఎలక్షన్ సెంట్రిక్గా అటువంటి సిచ్యువేషన్కి దారితీసే అవకాశం కనిపిస్తోందా? యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రస్తుతం ఇంటర్నల్గా పార్టీస్లో డిస్కషన్ ఉంది, మనం ఎక్కువ స్థానంలో పోటీచ్చారంటే మనం ఎక్కువ స్థానంలో పోటీచ్చాను. ఆబ్వియస్గా ఏ పార్టీకైనా ఏ క్యాడర్కైనా ఉంటుంది, ఎందుకంటే లోకల్గా స్ట్రెంత్ అవ్వాలి. ఎంత పొత్తులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడో చోట మనం దట్ ఇన్ వెరీ పర్టికులర్ సిచ్యువేషన్స్ నేను అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మనం బలపడాలి, నేను బలపడాలని చెప్పి క్యాడర్ అనుకున్నప్పుడు కొంచెం ఇటువంటివి అనేవి ట్రిగర్ అవుతూ ఉంటాయి మనకు. ఇన్ఫ్యాక్ట్ కూటమిలో కూడా మనం చూసాం, సీట్ల కేటాయింపుల్లో చాలా వరకు సర్దుబాటు చేసే సందర్భంలో పార్టీ అధిష్టానం చాలా కీలకంగా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో ఇంకా డెలికేట్గా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. మార్పులు చేర్పులు జరిగిన సందర్భాన్ని కూడా చూసాం. అటువంటిది లోకల్ బాడీ ఎలక్షన్స్లో కోర్ క్యాడర్ ఉంటూ ఉంటుంది కాబట్టి వాళ్ళని అక్కడ సంతృప్తి పరచాలి అండ్ కొన్ని సందర్భాల్లో కన్విన్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలా డెలికేట్గా చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేస్తూ ఉంటాయి పార్టీస్. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేయడం జరిగింది. ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈ విషయంలో రాజీ పడం
అంటూ జనసేన ఈ విషయంలో క్లారిటీగా ఉందంటూ చెప్పుకొచ్చారు బొలిశెట్టి. స్థానికంగా బలంగా ఉన్న చోట ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా పోటీ చేసి తిరుగుతామని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చినట్టు తెలుస్తోంది. అండ్ మాకెవరు సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా స్థానాలను మేమే నిర్ణయించుకుంటాం, ఇన్నిస్తాం అన్నిస్తాం అంటే కుదరదు, స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఈ కమెంట్స్ చేసినట్టుగా తెలుస్తూ ఉంటాయి. ఇక కూటమిలో ఉన్నందుకే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే స్పందిస్తున్నామనేది అనే స్టేట్మెంట్. ఇక బొలిశెట్టి వ్యాఖ్యలతో ఇంకోసారి ఇంట్రెస్టింగ్గా మారింది. కూటమిలో హీట్ రాజుకుంది అనే చర్చ దారితీస్తూ ఉంటాయి. పరోక్షంగా టీడీపీని టార్గెట్ చేశారంటూ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్న సందర్భం అంటూ కూడా. సో ఏం జరగబోతూ ఉంది? మరి ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ సెంట్రిక్గా పొలిటికల్ హీట్ మళ్ళీ స్టార్ట్ కాబోతూ ఉందా? అండ్ దీన్ని ఎందుకంటే జనసేన ఇప్పటికీ ఇంటర్నల్గా జరుగుతున్న డిస్కషన్స్లో వినిపిస్తున్న మాట, మనం ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలి, మన క్యాడర్ గ్రౌండ్ ఇంకా స్ట్రెంగ్త్ అవ్వాలని చెప్పి. అఫ్కోర్స్ ఏ పార్టీకైనా ఉంటుంది అలా అని చెప్పి తెలుగుదేశం పార్టీతో కూటమిలో ఉన్నారు కాబట్టి, అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి, మొత్తం ముగ్గురు కలిసి కూటమిగా రంగంలోకి దిగినప్పుడు సీట్ల సర్దుబాటు అనేది అక్కడ వస్తుంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.